మానవత్వానికి మంట గలిపేటువంటి సంఘటన ఇక్కడ వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో జరిగింది. కన్న తల్లిపైనే కిరోసిన్ పోసి నిప్పంటించినటువంటి ఒక దారుణ ఘటన ఇక్కడ కుంటపల్లిలో జరగడంతో కొద్ది రోజులు చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే ఎన్నో బాధలు అనుభవిస్తూ అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే కుంటపల్లి గ్రామానికి చెందినటువంటి వినోద 2 రోజుల క్రితం మృత్యువుతో పోరాడి ఎంజీఎం ఆసుపత్రిలో మృతి చెందింది. ఆ డెడ్ బాడీ ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామస్తులందరూ ఇక్కడికి వచ్చారు. కన్న తల్లి చిన్నప్పటి నుండి పేగు బంధం పంచుకొని పుట్టినటువంటి కన్న కొడుకే కర్కశత్వంగా పెట్రోల్ పోసి నిప్పంటించడంపై కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే తల్లికి ఇంత తిండి పెట్టాలని చూస్తూ ఉంటారు, కానీ కన్న తల్లినే కడతీర్చేటువంటి ఒక దుస్థితి తలెత్తుతుందంటే ఎట్లాంటి సమాజంలో మనం ఉన్నామన్నటువంటి ఒక ఆందోళన మిగిలినటువంటి మాతృమూర్తిలో కనిపిస్తుంది. ఇప్పటివరకు తిండి పెట్టకున్నా సరే తన తిండి తాను బతకడం కోసం కూడా తను ఈ డబ్బులు ఇంట్రెస్ట్ తీసుకొని బతుకుతున్నటువంటి తను ఉన్న డబ్బులు కూడా కావాలని చెప్పి బలవంతంగా తన తల్లిపై కూడా ఆక్రోశం వెళ్ళగక్కాడు. ఇదివరకు కూడా పలుమార్లు తన తల్లి వినోదపై కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి కాలు విరగొట్టాడు, మరోసారి చేయి విరగొట్టాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల ద్వారా సమాచారం తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ వినోద డెడ్ బాడీ ఎంజీఎం నుంచి ఈ గ్రామానికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ ఇక్కడికి చేరుకొని ఇంతటి దుస్థితి ఏ కన్న తల్లికి రాకూడదు, ఇట్లాంటి కొడుకు ఎవరికి పుట్టకూడదు అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఉన్నారు. ఇట్లాంటి ఊరున్నటువంటి సమాజంలో కూడా బతికే పరిస్థితులు లేవు కాబట్టి ఒకరిని చూసి మరొకరు ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గ్రామస్తుల రియాక్షన్ ఎట్లుంది, అసలు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, ఇంత దారుణ మారణ ఘటనకు పాల్పడినటువంటి ఆ కన్న కొడుకు పరిస్థితి ఎట్లా ఉంది, ఒకసారి గ్రామస్తులను కూడా మనం అడిగి తెలుసుకుందాము. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళను. అన్న మీ పేరేం పేరు? అన్న చవతి. ఇప్పుడు ఇంత దారుణమైనటువంటి సంఘటన, అసలు కన్న కొడుకే కాల ఎముడైతాడని చెప్పి ఎవరు అనుకోలేదు. అట్లాంటిది అతను ఎన్ని రోజులు పెంచినటువంటి ప్రేమ ఆ చనిపోయే టైంలో ఆ గుండె లవిసేలా రోధించి చనిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. అసలు ఈ గ్రామంలో ఏమనుకుంటున్నారు, అసలు అట్లాంటి వ్యక్తిని ఎట్లా చూస్తున్నారు మీరు? మేము మంచివాడు అనుకున్నాం. 2 రోజుల కాంచి ఆమెను ఎప్పుడైతే కాలేజీ ఎంగిందో కాలేజీ కొన్ని రోజులు తల దాచుకున్నది, కొన్ని రోజులు కిరాయికున్నది, మళ్ళీ వచ్చింది కొడుకు కోడలు అనుకుంటా వచ్చింది. కొన్ని రోజులు కొడుకు కోడలు అనుకుంటా మళ్ళీ ఇంటికి వచ్చినాక ఆయన పెట్రోల్ 2 గంటల రాత్రికి పెట్రోల్ తీసుకొని మీదకి వచ్చి తలగబెట్టి గోడ దాటి వెళ్ళిపోయిండు. వాడిని ఎప్పుడైతే ఇక్కడ కుంటపల్లి గ్రామంలో ఉంటే వాడిని ఎప్పుడో సావా దింగుతాం, దాంతో పాటు సావా దింగుతాం. ఎంజీఎంలో 3-4 రోజుల కాంచి శిక్షతో పాటు సచ్చింది అని కోరుకుంటాను నేను. ఓకే. ఇక్కడ కొంతమంది ఉన్నారు అన్న, దాదాపు కన్న కొడుకే తలకొరివి పెట్టాల్సినటువంటి కొడుకు జాడలేడు, కన్న తల్లినే కాటికి పంపేటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో కట్టుకున్న భర్తే తన తలకొరివి పెట్టడానికి కూడా కట్టేసుకుని పోయేటువంటి దారుణ సిచ్యువేషన్ ఇక్కడ మనం చూసాము. ఇక్కడ ఊరంతా నిజంగా గుండెల విషయాల రోధిస్తున్నటువంటి పరిస్థితి కూడా మేము కూడా చూస్తున్నాము. ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారు మీరు? అన్న మేము చాలా ఘోరంగా చూస్తున్నాం. ఇటువంటి కొడుకు ఇంత కఠినంగా కొడుకు అయితే ఈ కుంటవెల్లి గ్రామంలో మళ్ళీ ఎప్పుడు రాకూడదు. కానీ కన్న తల్లి కొడుకు కానీ 10 నెలలు మోసి గర్భంలో కానీ 10 నెలలు మోసి వాడిని కని పెంచి పెళ్లి చేసిన 20 ఏళ్ళ 50-30 ఏళ్ళ కొడుకుని చేసినాక ఈ తారీఖు వరకు ఇప్పటి వరకు ఈ కుంటపల్లి గ్రామంలో ఎప్పుడు జరగలేదు. కానీ వాడిని కఠిన శిక్ష వానికి అనుభవించాలి, వాడు కఠిన శిక్ష చేయాలి వాడిని. వాడు ఎక్కడ వాడు పోలీసులు పట్టుకుపోయి మరి ఎక్కడి నుంచో తెలియదు, కానీ మాకు తెలియదు. కానీ ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగకూడదు, అది మేము కోరుకునేది అది. కొందరు ఎందుకంటే ఇంత సంఘటన చూసిన తర్వాత చిన్నప్పుడే మాకు తెలుసు వాడు ఎంత వాళ్ళ అన్న పాపం చనిపోయిండు, చాలా కష్టపడి అమ్మన తట్టం మోసి అన్ని మోసి వాళ్ళ ఆస్తులను కాపాడి వాని కొడుకును సాదుకుంటే అంత 3 సార్లు కొట్టిండు. వానికి మేము కూడా ఎంతో సహకరించినాం. ఇట్లా సర్పంచులు ఊళ్ళో గ్రామస్తులు అందరూ కూడా సహకరించారు. వద్దురా ఇటువంటి పని చేయొద్దురా అని కూడా చెప్పినా ఎవరు మాట వాడు వినలే. అసలు మురుకు కూడా మా మండలంలో లేడు, అసలు అంత మురుకుడు లేడు. అంత అవసరం మాకు కొట్టడానికి. వాడు రూపాయలు సంపాదించిండా, వాడిని అత్తగంటగా తెచ్చిండా, వాడిని ఎక్కడ తెచ్చిండు? వాళ్ళు కష్టపడి చెమట ఆడిసి అన్ని పనులు చేసి ఈ ఊళ్ళో అందరూ తెలుసు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు మా ఊళ్ళో మొత్తం గ్రామం మొత్తం తెలుసు. అసలు కొడుకు మా సంఘం మండలంలో లేడు వాడు. అసలు ఎందుకో వాడు ఎట్లా పుట్టిండో ఏం కాదో అసలు మనిషి అసలు ఘోరంగా పరిస్థితి. వానికి కఠిన శిక్ష వానికి ఇవ్వాల్సిందే. ఇట్లాంటి శిక్ష వేస్తే బాగుంటుంది అనుకుంటారు. ఎట్లాంటి వాడిని నరకం చూడాలి. వాని పోలీసు వాళ్ళు కూడా కాపాడిలు వాని గుణం పోలీసు వాళ్ళు కూడా తెలుసు. అసొంటోని కరెక్ట్ శిక్ష చేయాలి. వాని గుణం పోలీస్ స్టేషన్ మేము పోయినాం, వాళ్ళ పంచాయతీ చేసినాం, వాళ్ళ పరిష్కారం చేసినాం. వానికి ఎలా భూమి పోతే కూడా భూమి కూడా కొనిచ్చింది వానికి. ఇంకా ₹1 కోటి ఆస్తిపాడు వానికి ఏం తక్కువ ఉన్నది? ₹1 కోటి ఆస్తిపాడు ఏం తక్కువ ఉన్నది? వాని చేసి కూడా ఇంకోళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకునే టైం వచ్చింది.
దానికి కఠిన శిక్ష చేయాలి మనకి. ఇక్కడ దాదాపు ఏంటంటే ఇక్కడ ఉన్న కొంతమంది మహిళలు కూడా చాలా, ఎందుకంటే తన తోటి నిన్న మొన్న ఉన్నటువంటి వినోద ఇప్పుడు కొడుకు చేతిలోనే హత్యకు గురైపోయి ఇక్కడ అంటే చితి పేర్చక ముందే కాలుతున్నటువంటి సమయంలోనే ఎంత బాధ అనుభవించిందో తలుసుకుంటూనే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఆ ఊహే చాలా ఇబ్బందికరంగా ఉందంటున్నారు. మహిళలతో మనం మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు వినోద నిన్న మొన్న మీకు తెలిసినటువంటి ఆమెనే కదా, ఇంత ఘోరంగా తన కన్న తల్లి మీద పెట్రోల్ పోసడం ఎట్లా చూస్తున్నారు? పోరాని పెళ్ళైన కాంచి వీని పెళ్ళైన కాంచి రెక్కలు ఇరుగొట్టుడు, జబ్బలు ఇరుగొట్టుడు, కొట్టుడు, కాళ్ళు ఇరుగొట్టుడు, ఈ జబ్బు ఇరిగింది, కోటి అవతారం వచ్చుతుంది. ఏమైనా కొట్టుడే ఆఖరికి ఇప్పుడు గాసు పెట్రోల్ పోసి కాలబెట్టుడు. అసలు కొడుకు ఉండేందుకు నాయన, ఉండేందుకు ఇవన్నీ ఇస్తారు కదా. ఇప్పుడు లేవా ఆర్తి పైసలు లేవా, పొలాలు లేవా, శెలకలు లేవా, ఈడ వాంగి ఇంకెక్కడ కొన్నారు శెలకలు పోతే. మరి పెళ్ళైన కాంచెలే కొట్టిందని చెప్పి అని అంటాడు. మరి వాళ్ళ భార్య మంచిదేనా? మరి ఆయన భార్య సూత మా తల్లి పొట్టిదే గింత ఉన్నది కానీ దాని ధైర్యమే పెద్దది. పోయి అక్కడికి పోయి చూసి వచ్చిందట. అక్కడికి ఇంజల పోయి చూసి అత్త 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 అని పిలుస్తుందట. పిలిస్తే ఓ అన్నదట, మాగా ఊ అన్నదట. అట్లా అన్నాక పొరగాలు నాని నేడిసిల్లాడు చేసిల్లట. చేసినాక వచ్చింది ఊళ్ళకి వచ్చి ఇంట్లో దొరబడి చదువుకొని ఆ బియ్యం అమ్ముకున్నది. బియ్యం అమ్మిన పైసలు అడకపోయింది, దుడ్డు ఉంటే దుడ్డుని కొట్టుకపోయింది. అంత ధైర్యం కొద్ది వచ్చింది. అది హాస్పిటల్ ఉండగానే ఇవన్నీ చేసిందా? మొన్న అడిగి పోయి చూసింది, వచ్చింది ఇంట్లో పోయి చదువుకున్నది. ఎవరికో ఇక్కడ బియ్యం అమ్మిందట. అది వరకు అమ్మితే పైసలు పట్టుకొని పోయింది. మంచి బియ్యమే. అయితే దుడ్డే ఉండే వాళ్ళు 3 నెలల కంచి పోయిన కాంచి మామ జాదిండు ఆ దుడ్డను జాదిండు పెద్ద చేసిండు. ఇవాళ రోజుల నిన్న కొట్టుకొని పోయి అమ్ముకున్నది. ఎవరు కొన్నారో ఈ ఊళ్ళే మరి దుడ్డను. ఇక్కడ ఎంతటి అమానవీయం అంటే తన అత్త ప్రాణాలతోటి హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుంటే ఇంట్లోకి వచ్చి బియ్యము, డబ్బులు, దుడ్డుని కొట్టుకపోవడం ఇవన్నీ చదువుకొని పోతున్నామంటే ఎటు వెళ్తుంది మానవ సమాజం? మనిషికి ఉన్నటువంటి విలువ ఎట్లాంటిది అనేది ఇక్కడ మనకు గమనించాల్సి ఉంటుంది. మరికొంతమంది వాళ్ళ బంధువులతో మనం మాట్లాడతాం. ఇక్కడ ఊళ్ళో ఎవరు ఉన్నారు, ఏం జరిగిందండి అసలు? ఊళ్ళో ఎట్లా చూస్తున్నారు ఈ సంఘటనని? నిన్న మా ఊళ్ళో నేను ప్లంబర్ పని చేస్తా, ప్లంబర్ పని చేస్తా. అయితే ఊళ్ళో జరిగిన విషయం ఏంటంటే మన హాస్పిటల్ కాడి నుంచి అది పోయిందట, చూసిందట. వచ్చి ఆ బియ్యం గిట్ల అన్నీ చదువుకొని బర్రెపడ్డాను అమ్ముకొని పోయిందట. అట్లా అంత గసంటి కోడలు, ఆ కొడుకు భార్య గసంటిది. ఆ కొడుకు ఇప్పుడు వాళ్ళు ఇంత చేసిన తర్వాత కన్న తల్లిని కూడా ఇట్లా పెట్రోల్ పోసి చంపిన తర్వాత మళ్ళీ ఈ ఊళ్ళోకి వచ్చే పరిస్థితి వాళ్ళు వస్తారు. వాళ్ళ లంగలకు దొంగలకు తయారైనలు వాళ్ళు వస్తారు. కానీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ లైఫ్ లాంగ్లో కూడా వాడిని బయటికి రావద్దు. లైఫ్ లాంగ్ వాడు ఊర్ముఖం కాదు, మొత్తం మీద సర్ట చేయాలి. అల్ల నుంచి బయటికి రావద్దు వాడు. అమ్మ, ఇప్పుడు ఎవరింట్లో జరిగినా సమస్య ప్రాబ్లమే, ఎవరింట్లో అయినా సరే ఇబ్బందికరంగానే ఉంటుంది. అట్లాంటప్పుడు ఎట్లా చూస్తున్న సంఘటన? ఇప్పుడు మీ ఈ ఊరు కాకున్నా కానీ మీ ఊళ్ళోనే ఈ సంఘటన జరిగింది అనుకో, ఏం చేస్తావు? మరికొంతమంది మహిళలతో మనం మాట్లాడదాము. ఏం జరిగిందమ్మా? ఆమె మంచి మనిషి. ఆమె బాయిలో పోయింది, బంటాలో పోయింది, కొడుకులో చదువుకున్నది, బిడ్డలను చదువుకున్నది, పెళ్ళిళ్ళు చేసింది, పేరటాలు చేసింది, కొడుకు పెళ్లి చేసింది. కొడుకు ఇద్దరు కనేదాకా ఆమె చేసింది. ఆమె చాకరీ చేసింది, ఏర్పడ్డారు. కొడుకు మంచిగా చేసింది, పెళ్లి చేసింది. వాడు బిడ్డలు పోసి కాలం పెడితే ఈ దునియా ఉంటుందా పోతుందా? ఒక్క కొడుకుని అన్నది. ఒక్క కొడుకుని పుట్టద్దు, ఉండద్దు, వాడు చావాలి, ఉండద్దు. వాడు ఈ ఊళ్ళోకి రావద్దు. వాడు ఈ ఊళ్ళోకి రావద్దు. నేర్చుకుంటారు, ఇక లోకం నేర్చుకుంటారు, గ్రామం నేర్చుకుంటారు. ఈ సంఘం మండలం జిల్లా ఇది వరంగల్ గ్రామం కుంటపల్లిలా ఇట్లా జరిగిందంటే మోసం కాదా? ఇది అన్యాయమా, పాపమా? ఇట్లా జరిగింది. రావద్దు, వాడు ఉండద్దు, వాడు కళ్ళకు అవపడద్దు. ఈ ఊళ్ళే నేర్చుకుంటారు.
ఇక్కడ ఇంత దారుణమైనటువంటి సంఘటన చూస్తుంటే ప్రతి ఒక్కరి కూడా హృదయం ద్రవించుకుపోతుంది. అసలు కొడుకులు పుట్టి ఉద్ధరించాలని చెప్పి అనుకుంటారు ఎవరైనా సరే. పున్నామ నరకం నుండి తప్పించేటువంటి వాడే కొడుకు అని చెప్పి అంటాడు. కానీ బతికుండగానే తగలబెట్టేటువంటి దుస్థితులు ఉన్నటువంటి గ్రామంలో మనం ఉన్నామని చెప్పి అంటున్నారు మరికొంతమంది. ఇక్కడ ఎట్లా చూస్తున్నాం ఈ సంఘటన చూస్తుంటే? ఉన్న ఊరలో వీళ్ళందరూ సంఘటన ఎట్లా చూస్తున్నాం? మేము చుట్టాలం, మేము బంధువులం. ఇట్లా జరగకుండా మళ్ళీ ఇంకోసారి చర్య చేయటాలు తీసుకోవాలి. దునియా లోకం మీద పుట్టనున్నది పెరగనున్నది, మరి ఇట్లా చేస్తే కరెక్ట్ కాదు కదా. దారుణ స్థితిగతులు చూస్తామని చెప్పి ఎప్పుడు మా ఊరి నుండి చూస్తామని చెప్పి ఎప్పుడు అనుకోలేని చెప్పి కుంటపల్లి గ్రామస్తులు అనుకుంటున్నారు. ఒక్కసారి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ వినోద అక్క ఇక్కడ ప్రస్తుతానికి మనతో ఉన్నది. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు ఈ మీ చెల్లెను ఇంత దారుణంగా కొట్టడానికి కారణం ఏమనుకుంటున్నారు? అసలు ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని మీకు ముందే తెలుసా? హలో, మా వాడు ఎముడయి పుట్టిండు. వాడు పైసలు అడిగితే పైసలు కూడా ఇచ్చిండు వాళ్ళు. వీళ్ళు ఇట్లా మాట్లాడినా కూడా పైసలు ఇచ్చినా కూడా ఇయ్యలేదని వాని పెళ్ళం వాడు గంగదేపల్లికి పోయి ఉండి మళ్ళీ వచ్చిండు. వాడిని అడిగాం అట్లా పెట్రోల్ పోసిండు, వాడు దాగొచ్చిండు, వాడు పోయిండు. మా మామను కూడా మా మానగోడల్ని వరుసలు ఇచ్చిండు. ఇస్తే మా మామను కూడా కొడితే వాడు యువతలకు వచ్చి ఊరితే మందికి చేరకాయని మళ్ళీ వెళ్ళిపోయిండు. వాని పెళ్ళం వాడు కలిసి సావగొట్టిండు. వాళ్ళు గంతే. వాడు వాని తాడదెంప వాని తీరాలు గాను. వాడు అసొంటోడు పుట్టద్దు. వాని పాప తాడదెంప వాని పాడుగుడు పాడబడా. నా దగ్గరికి వచ్చినా నేను అన్నెత్తును వాని పైసలు పాడబడా. పైసల గురించే అన్ని ఇస్తే అన్ని మింగిండు. ఇప్పుడు వాని ఉన్న భూమి కూడా వాని పేరునే ఉన్నది. ఉన్నా కూడా మీ దగ్గర ఉన్నది మీరు సావాలి మీరు వస్తేనే మీ ఆ బిడ్డకు పెడతాను అంటే బిడ్డకి ఏం పెట్టలే. ఈ పెళ్లిని ఆడిచ్చిన పైసలు వాళ్ళ బిడ్డ పెళ్ళికి వాడే 2 లక్షలు ఇచ్చిండు. ఇక ఇయ్యలే. వాళ్ళకు పెట్టింది అని వాళ్ళ బావ మీద వాళ్ళ అక్క మీద వాని కత్తి కోత గట్ల లంగా. ఇక్కడ వాళ్ళు దాదాపు ఈ టెక్స్టైల్ పార్క్ దగ్గర ఉన్నటువంటి కొంత భూమి ఉంటే అమ్మగా వచ్చినటువంటి డబ్బుల్ని కూడా వాళ్ళు కొంత డిపాజిట్ చేసుకున్నారు. మరికొన్ని డబ్బులు కూడా తన కొడుకే సతీష్కే ఇచ్చాడని చెప్పి అంటున్నారు. అయినప్పటికీ కూడా మిగిలిన డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి బలవంతంగా పలుమార్లు దాడి చేశారు. కానీ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇచ్చుకొని వచ్చిన ఇంట్రెస్ట్ తోటి బతుకుతున్నటువంటి వీళ్లను కూడా ఉన్న డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పి ఎన్నోసార్లు చిత్రహింసలు పెట్టినట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కనికరించని అతను అర్ధరాత్రి 2 గంటల సమయంలో పెట్రోల్ పోసి తగలబెట్టడానికి కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరు చూస్తుంటే ఇక్కడికి చేరుకుంటున్నారు. ఓవైపు వర్షం పడుతున్నప్పటికీ కూడా బంధువులందరూ కూడా ఇక్కడికి ఒకరొకరు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఈ గ్రామస్తులతోటి మనం మరికొంతమందితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, దాదాపు మీ ఊళ్ళో ఇట్లాంటి దారుణ సంఘటనను ఎట్లా చూస్తున్నారు? అసలు సభ్య సమాజం కూడా దీన్ని ఎవరు హర్షించేటువంటి పని లేదు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది మానవీయ కోణం అయితే కాదు, మంచి పద్ధతి కాదు. అసలు దుర్మార్గం పని. అంటే ఒక కన్న తల్లి మీద పోయడం అంటే కొన్ని ఎంత హృదయ విదారకమైన అది. కానీ అట్లాంటిది చేసుడు చాలా విడ్డూరమైన పని. అది చాలా నీచమైన పని. ఇట్లాంటి చాలా కఠినంగా శిక్షించాలి. కఠిన చట్టాలు ఉండి మంచి చట్టంతో పెట్టి శిక్షిస్తేనే ఇంకొక ఇట్లాంటి దుశ్చర్యలకు ఇట్లాంటి పాల్పడడానికి ఉండదు. ఇక్కడ తను 2 కొడుకుల్ని ఒక కూతుర్ని కన్నటువంటి సందర్భం. అయితే ఆ తర్వాత పెద్ద కొడుకు వివిధ కారణాలతో చనిపోయాడు. చిన్న కొడుకే ఇప్పుడు ఉండి కూడా అన్నీ ఏ లోటు లేకుండా చిన్న కొడుకును పెంచి పెళ్లి చేసి తన పిల్లలకు కూడా సేవ చేసినటువంటి సందర్భంలో ఉన్న డబ్బులు కూడా తీసుకోవాలని చెప్పి తను బలవంతంగా కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వాళ్ళ తండ్రి ఇక్కడ ఉన్నారు. తన భార్య హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో చాలా ఇబ్బందికరంగా అటు ఇటు తిరుగుతూ తన ఇన్ని రోజులు ఉన్నటువంటి సహచరిని ఇక లేడు అన్నటువంటి ఒక బాధతో కూడా తను ఉన్నాడు. ప్రస్తుతానికైతే ఇక్కడ కొడుకు తలకొరివి పెట్టాల్సినటువంటి కొడుకు ఇప్పుడు ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆ తర్వాత తనే అన్నీ తనైపోయి తలకొరివి పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఆ కొడుకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నటువంటి పరిస్థితులు, ఒక భయాందోళన కూడా గ్రామస్తులు కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి నిన్న ఇంతవరకు బతుకుతుందని చెప్పి ఒక ఆశ అయితే ఉండేది. అందరూ ఆశతోనే ఉన్నారు. మీరు కూడా ఎంజీఎం ఆసుపత్రిలో దాదాపు చాలా ఇబ్బందికరంగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. నిజంగా ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా సమాజం ఉంటుంది అనుకుంటున్నారు? ఏం సమాజం సార్, అసలు కొడుకులు పుట్టకూడదు, పుట్టితే పుట్టగానే పండుగ పిసుకెళ్ళా సార్. ఎంతో తప్ప నేను ఏం చెప్పలేను సార్. నేను మొత్తం నా భార్యను బర్ర అని వేసి 3 అగ్గిపుల్లలకి ఈగిలి ఒక్కటేసారి వేసి పెళ్ళి లేవగానే అంతా నేను నా కప్పుకునేది పట్టుకొని ఇట్లా అమురుకున్నా మొత్తం అమురుకొని పంటలు చల్లారిపిన.
చల్లారిపితే మళ్ళీ తీసే వరకు మళ్ళీ మండింది, మళ్ళీ చల్లారిపిన 2 సార్లు చల్లారిపోతే అయితే ఇక పోయింది. అప్పటి వరకు ఇదంతా గాలి. ఇప్పుడు అంటీ పెట్టి మీ కొడుకు పారిపోయిందా? ఇక్కడ ఎవరైనా పట్టుకున్నారు అప్పుడు? అయినా ఒక్క నేనే ఉన్నా ఇక పారిపోయింది, ఆ గోడ ఎక్కి దునికిండు కథ. ఇవన్నీ మొత్తుకుంటున్నాను ఎవరు రాత్రి అది. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్తున్నారు. నిజంగా ఇట్లాంటి కొడుకులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఉందంటారా? వద్దు ఇసంటోడు అసలు బతకకూడదు, పుట్టకూడదు. అది మంచి పద్ధతి కాదు. మహిళలు కూడా ఇసంటి కొడుకు బతుకుండగానే తలగొరువు పెట్టిండు, చచ్చిపోతే తలగొరువు పెట్టే కొడుకు మా అక్కన నిలువతో పాలన చేసిండు. వాడు బతకకూడదు భూమి మీద. మేము గంపెడు పేరు వేసుకొని వాడిని సాదుకున్నాం, సతీష్ గారిని సాదుకున్నాం. మేము వాడు బతకకూడదు భూమి మీద. మా అక్కను చంపిండు, మా అక్క చంపిండు, నిలువతో చంపిండు మా అక్కను. నిజంగా మీ ఊళ్ళో ఇట్లా ఎప్పుడు ఈ మండలంలో కూడా ఎక్కడ జరగదు. దాదాపు ఎక్కడ ఒక తల్లిని చంపడం అంటే మామూలు విషయం కాదు. తండ్రితోటి గొడవ పడుతూ ఉంటారు, కానీ తల్లిని మాత్రం పెట్రోల్ పోసి చంపడం అంటే ఇప్పుడు బతికుండగానే ఇక్కడ దాదాపు చనిపోయిన తర్వాత తల్లి కొరువు పెడతారు, కానీ బతికుండగానే ఇతను కాల్చినటువంటి సందర్భం దీన్ని ఎట్లా చూస్తున్నాం? గంతే చేసిండు సారు. వాడు బతికుండగానే కాల్చి చంపిండు. ఇంకా తలకొరివే ఉంది, అప్పుడే పెట్టినట్టు. ఇంకెక్కడ తీసి వానికి పెట్టుండలేదు, ఏమి లేదు. వాడేం పెడతారు సార్? ఇంకా మరి ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుందమ్మా? చదువాడిని మరి మీకేమి తెలియాలి? అది ఇంకో నేర్చుకుంటాడు, ఇట్లా చేయద్దు. వాడు ఏం చేస్తుంది? ఏముందుకు వాడు ఉండేందుకు కాలుకు దెబ్బ తగిలిందా అని పోయి ఎత్తుకుంటాం కన్న తల్లిని. వాడు అట్లాంటిది నిలువుత గాసిన పోసి కాల పెట్టిండంటే దాని పానం ఎంత దల్లడించింది. పెట్రోల్ పోసిండు. ఓకే, ఇక్కడ ఇది ఒక హృదయ విదారమైనటువంటి ఘటన. ఎందుకంటే తల్లిదండ్రులు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత కొద్ది రోజులుగా చూసినట్టయితే ఇక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే కుటుంబ సభ్యులే కాల ఏమలవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికైతే మరిపేడ బంగ్లా సమీపంలోని ఒక తండాలో కన్న తండ్రిని కూడా పిల్లలే చంపినటువంటి పరిస్థితి. కట్టుకున్న భార్య కడతీర్చినటువంటి వైనం. ఇక్కడ పక్కన చూసినట్టయితే ఒక్కొక్క సంఘటనలు ఇక్కడ ఈ ఊళ్ళో మాత్రం కుంటపల్లి గ్రామంలో కూడా కన్న కొడుకే కాల ఏముడై ఇక్కడ చంపినటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఇట్లాంటి పరిస్థితులు ఏ ఊళ్ళో జరగకూడదు. ఇది మా ఊరికి ఒక మాయని మచ్చగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి దారుణమైనటువంటి స్థితిలో ఇక్కడ సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా నిందితుల్ని కఠినంగా శిక్షించి మరోసారి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నటువంటి ఒక విజ్ఞప్తి మాత్రం ప్రభుత్వానికి, అలాగే చట్టాలను ఇంప్లిమెంట్ చేసేటువంటి అధికారులకి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. కుంటపల్లి గ్రామం నుండి కెమెరా పర్సన్ నాగరాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. కన్నతల్లి ఒంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడన్నటువంటి వార్త తెలిసిన తర్వాత తన కూతురు గుండెల విశాల రోధించింది. హుటాహుటిన డైరెక్ట్ MGM ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఎంతో శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే వాళ్ళ కూతురు మనతో ఉన్నారు. ఒకసారి ఎంత సంఘటనను చూసిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మ, ఎందుకు ఈ సంఘటన జరగవచ్చు? మీ తమ్ముడా, మీ అన్ననా తమ్ముడా? అతను మీ తమ్ముడు ఎందుకు ఇంత అరాచకానికి ఒడగట్టాడు అనుకోవచ్చు? మీకు ఎందుకు మీ తమ్ముడు ఇట్లా చేసిండు అనుకోవచ్చు? పైసల కోసమే చేసిండు. పైసలు కావాలంటే వానికి అన్ని తిన్నా కూడా ఇంకా సరిపోయట. వాళ్ళ మీద పైసలు ఉన్నాయంట, వాళ్ళు తీసుకుంటున్నారని అట్లా పోసి కాలబెట్టిపోయినాడు. మరి ఇదివరకు కూడా ఎన్నిసార్లు దాడి చేసినట్టు కదమ్మా? దాడి చేసిండు. ఇదివరకు దాడి చేస్తేనే 2 నెలలు దవాఖాన నుండి తీసుకొని వచ్చిన. 5 సంవత్సరాలు బయట ఉన్నాడు, కిరాయికి కాలు కొట్టిండు. ఎన్ని చేసినా బయటికి రానియకుండా నాకు చెప్పొత్తలేదు, కానీ నేను చెప్పగానే ఎన్ని చేసినా వాడిని బయటికి రావద్దు. ఇక ఒక్కడం కాదు, అందరికి ఉన్నది. మా కుటుంబానికి ఉన్నది. భయం ఏం చేయకుండా ఏం పెట్టకుండా కూడా పెట్టిన పేరు చేసి నన్ను ఇట్లా చేసి నా మొగన్ని బెదిరించకుండా ఎప్పుడు బెదిరించలే, ఎప్పుడు అది చేసినా స్టేషన్లో బండి పెట్టుడే మమ్మల్ని మేమేం తినకుండా కూడా అట్లా లేకుండా వస్తాను. మా అమ్మ నాన్న చేయబట్టి హిందువులు బట్టి ఇప్పుడు మా అమ్మ పోయింది కదా, ఇక మేము వదిలిపెట్టాం. ఇక మళ్ళీ ఏమన్నా మా మీదకి వచ్చినాక వదిలిపెట్టినా. ఏం చేయాలమ్మా? అతను అసలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు?
జీవితాంతం శిక్ష పడేలాగా చేయండి. అసలు బయటికే రావద్దు, అలాంటోడు ఉండొద్దు భూమి మీద. అసలు ఇంత బాధ, ఎంత తల్లాడింది ఆమె 4 రోజుల నుంచి వెళ్ళి. ఇలాంటి బాధ ఎవరికి రావద్దు. వాడు మాత్రం రావద్దు బయటికి. ఓకే, ఇంత మేనమామలు ఇంటికి పెద్ద దిక్కు కావాలని చెప్పి అంటారు, కానీ మేనమామలే కూడా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి దుస్థితిలో ఈ సమాజం ఉంది. కాబట్టి ఇట్లాంటి వాడు బయటకు వచ్చినా కానీ మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తాడు. ఉన్న తండ్రి ప్రాణాలకు కూడా ప్రమాదంగానే ఉన్నాయని కూడా ఇక్కడ భావిస్తున్నారు. ఇప్పటికీ పలుసార్లు దాడి చేసినటువంటి అతని నేర ప్రవృత్తి కూడా అట్లనే కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అట్లాంటి కన్న తల్లిపైనే పెట్రోల్ పోసినటువంటి వ్యక్తి సమాజంలో ఎవరిపైన దాడి చేస్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మళ్ళీసారి బయటికి రాకుండా పోలీసులు కూడా కఠిన చట్టాలని ఇంప్లిమెంట్ చేసి తగిన శిక్ష విధించాలని చెప్పి ఉన్నటువంటి గ్రామస్తులు వినోద కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. నాటి నుండి ఆలనా పాలన చూసినటువంటి తమ అమ్మమ్మ ఇక లేదన్నటువంటి విషయం తెలిసిన తర్వాత వాళ్ళ మనవరాలు కూడా చాలా దుఃఖ సంద్రంలో మునిగిపోతున్నారు. ప్రస్తుతానికైతే వాళ్ళ మనవరాలు మనతో ఉన్నది. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రాణభయం ఉందన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు ఏమంటారు, వాళ్ళ అమ్మమ్మతో ఉన్నటువంటి అనుబంధం ఎట్లా, అసలు ఎందుకు ఈ సంఘటనకు వాళ్ళ మేనమామ పాల్పడ్డాడు అనేది ఒకసారి మనం అనుకుందాం. ఇప్పటివరకు మేనమామ అంటే తల్లిదండ్రుల తర్వాత వాళ్ళే మనకు అన్ని రక్షణ అనిపిస్తున్నారు, కానీ ఇప్పుడు మీ మేనమామ అంటేనే భయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తున్నారు అమ్మ ఇదంతా? ఇప్పుడు ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. మా అమ్మ నాన్న కూడా చంపేటట్టున్నాడు, అట్లా తయారైండు, బెదిరిస్తుండు. మా అమ్మమ్మని చాలాసార్లు నీ అల్లుని చంపుతా, నీ బిడ్డని చంపుతా, నీ మనవరాల్ని చంపుతా, మాకేదో ఆస్తి పెడుతుండట, ఏదో ఇస్తుండట, ఏమో ఇచ్చిన ఆస్తి ఏమన్నా మేము తీసుకోపోతామా? మాకెందుకు ఆస్తి అంతస్తులు ఎందుకు? ఆయనకే కదా చచ్చినా వాళ్ళకే బతికినా వాళ్ళకే ఎన్ని ఉన్న రోజులు వాళ్ళు వాడుకుంటారు. ఉన్న రోజులు ఉంటుంది ఎవరైనా, ఏ కనతలైనా అంతే కదా. వాళ్ళు బ్రతకాలి అంటే వాళ్ళు చూసుకోవాలంటే ఆస్తి ఉండాలి, వెనక ముందు చూసి ఉంచుకుంటున్నారు. అట్లా లేకుండా వచ్చి పెట్రోల్ పోసి మొత్తం ఆయనకే కదా, ఎట్లయినా ఆయనకే. అది బిడ్డకి ఏదో పెడుతుందని అపోహతో అమ్మమ్మని ఇప్పుడు నిజంగా మీరు కుటుంబానికి ఇప్పుడు పెద్ద దిక్కు, ఎందుకంటే అల్లుడు అనేసరికి వాళ్ళ తర్వాత మీరే ఉండాల్సి ఉంటుంది. కానీ ఎందుకు ఇంత గ్యాప్ ఉన్నది? అంత ఆస్తి అంతా బిడ్డకే దోసి పెడుతుందని చెప్పి అని అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ 40 లక్షలు వస్తే అక్కడ భూమి 2 ఎకరాలన్నర భూమి కొని ఇచ్చిన పట్ట ఆయన పేరునే పట్ట చేసుకున్నాడు. ఆయనే రైతు బంధు పడుతుంది, ఈ బీమా కూడా పడుతుంది. ఆడ 2 ఎకరాలన్నర కొని ఇచ్చిన ఆయన పేరునే పట్ట అయినది. అసలు ఏమన్నా అంటే ఆ బిడ్డ అంటారు, కానీ ఇంతవరకు మాకు ఏం పెట్టిండో, అసలు మాకు ఏం కూడా పెట్టలేదు. ఇదో ఆరాపణ చేసి మమ్మల్ని ఇట్లా అది చేస్తాడు. ఓకే, ఇప్పుడు తలకొరి పెట్టాల్సినటువంటి అతనే ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంత ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కన్నా పిల్లల మీద, కానీ ఆ పరిస్థితి కూడా ఏం లేదు. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ సంఘటన చూస్తుంటే? ఈ వాళ్ళ ఎవరైతే సతీష్ వాళ్ళ తండ్రి పాపం అంత్యక్రియలు చేయాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు ఇట్లాంటి మనుషులు ఉండొచ్చు? ఎక్కడ చూడనిది ఇది, అయితే ఎక్కడ లోకం మీద జరగనిది ఇదంతా. కన్న తండ్రి తల్లి కొడుకు కావాలని చూస్తే కొడుకు తలగోరు పెట్టేటోడు ఈయనే వాడు అంటు పెట్టిపోయిందంటే ఇక అది అర్థం కాకుండా ఉన్నది. మహిళలు కూడా కొంత వాళ్ళ ఆలోచన ఏం చేస్తే బాగుంటుందమ్మా? ఉంచద్దు, ఆయన అసలు ఉంచద్దు భూమి మీద. కుంటపల్లి ఊళ్ళో నేర్చుకుంటారు. ఇంత ఘోరంగా అయితే లేదు. కాళ్ళు రగొడుతుంది, చెయ్యి రగొడుతుంది, అన్ని రగొడుతుంది. పైసలు పాడవాడు, ఆస్తి పాడవాడు. ఆస్తి ఇప్పుడు ఏమైనా అమ్మటి తీసుకుపోతుందా? అన్నాళ్ళగా ఒక కొడుకును వెళ్ళి పెట్టుకొని చదువుకున్నది, ఏమొచ్చినట్టు కొడుకు పాడవాడా. మరి ఇప్పుడు ఈ తెల్లారంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఊళ్ళోనే ఉంటాడట. మాగున్నది ఏడాది దాకా బయటనే కుంటపల్లి ఊళ్ళోనే కిరాయి ఉన్నది. మేము కూడా వద్దన్నాం, వద్దాక ఇనోదక్క వద్దు, సాగు కొడతాడు, నీ ఎక్కడన్నా సైన్యాలో ఉండు, ఎక్కడన్నా ఉండు వద్దని కూడా చెప్పినాం. చెప్తే సత్యని బత్తిని బిడ్డ ఎవరు ఉంచుకుంటాడు ఇండ్లల్లో, ఉచ్చబోతా ఎరగబోతా ఎవరు ఎత్తిపోతారు అని ఎన్నోసార్లు చెప్పిండ్రు. ఊళ్ళోళ్ళు కూడా చెప్పిండ్రు వద్దానన్నా కానీ వచ్చింది కథ. ఇప్పుడు ఆ ఆస్తి పట్టుకొని పోతుందా? ఒక్క కొడుకును మునిగిపోతే రానిస్తారా మరి మీ ఊళ్ళకు? రానియద్దు, సాగొట్టాలి. ఊరోళ్ళు మంచాలే సాగొట్టాలి, ఉంచద్దు. ఎందుకు అసలు ఇంకా నేర్చుకుంటారు. ఆస్తులు ఎవరు చంపాలి? ఆస్తులు సంపాదించిండ్రా లేరా? లోకం మీద కొడుకులు బిడ్డలు వాళ్ళ అత్తాడు కూడా తెచ్చిండా, ఎక్కడ తీసుకొచ్చిండా? వాళ్ళ తాతల ఆస్తులు వాళ్ళ అయ్యా కాపాడి వాడిని కష్టపడి తట్ట మోసి కంపలు మోసి అన్ని చేసి
అంతా మీరు చూస్తూ ఉన్నారు, అందరు తెలుసు మొత్తం. అది ఇప్పటివరకు తన తాతలు సంపాదించినటువంటి ఆస్తి మీదనే తన తండ్రి కాపాడుకుంటూ వచ్చాడు. ఉన్న ఆస్తిని కూడా తన కొడుకు కూడా దారదత్తం చేశారు. బయట అమ్మినటువంటి ఆ భూమి అమ్మిన తర్వాత వచ్చినటువంటి డబ్బులతో మరొక 2 ఎకరాలు కొని కూడా అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ కేవలం కూతురుకు పెడుతుందన్నటువంటి ఒక అపోహతోటి కన్న తల్లిని కూడా తను అంతమొందించేందుకు ప్రణాళికలు పెట్టుకున్నాడు. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊరు వాళ్ళందరూ కూడా అతన్ని ఊళ్ళోకి రానియకూడదు, మళ్ళీ ఒకసారి ఇట్లాంటి పరిస్థితులు మిగిలిన వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి కఠినంగా ఊరల్లో నిర్ణయం తీసుకోకముందే ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకొని అతన్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి ఒక విజ్ఞప్తి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. కన్న తల్లిని పెట్రోల్ పోసి తగలబెట్టిన తర్వాత తను చనిపోయి ఇక్కడికి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఊరంతా ఏకమవుతుంది. ఊరు పెద్ద మనుషులు కూడా చాలా తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటువంటి వాడిని ఊళ్ళో ఉండనిచ్చేది లేదంటూ ఒక ఆవేదన వెలగక్కుతున్నారు. ఊరు గ్రామ కమిటీ కూడా ఉన్నది, మాజీ సర్పంచ్లు, అలాగే మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతానికి ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకంటే ఇట్లాంటి ఊరు ఇట్లాంటి వ్యవస్థ తమ ఊరుకు ఒక అప్రతిష్టం తెచ్చిపెట్టిందన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏం మాట్లాడదు చూద్దాం. నిజంగా ఇంత దారుణమైనటువంటి సంఘటన మీ ఊర్లో జరుగుతుంది. మరి అసలు ఊళ్ళో పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు, ఇట్లాంటి సంఘటన పట్ల అసలు స్పందిస్తున్నారా లేదన్న కూడా ఆందోళన మాత్రం కలుగుతుంది. ఈ సంఘటన ఎట్లా చూస్తున్నారు మీరు? సార్ చాలా అమానీయమైన సంఘటన ఇది. మా చరిత్రలో చాలా ఫస్ట్ మా కుంటపల్లి అంటేనే రైతు కుటుంబాలు వ్యవసాయం పరంగా వ్యవసాయం చేసుకొని పండించే రైతు కుటుంబాలు. మాకు ఈ మధ్యలోనే జస్ట్ 5-6 సంవత్సరాల క్రితము టెక్స్టైల్ పార్క్ అనేది చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ గవర్నమెంట్లో ఇక్కడ చల్లా ధర్మరెడ్డి నాయకత్వంలో మాకు టెక్స్టైల్ పార్క్ అనేది ఒక దాదాపు 7 సంవత్సరాల క్రితము ఇక్కడ టెక్స్టైల్ పార్క్ వచ్చేది. దాంట్లో అందరికీ ల్యాండ్స్ పోయినాయి, భూసేకరణ అయ్యింది, అందరికీ డబ్బులు వచ్చాయి. కొందరు వేరే ఇష్యూలో ల్యాండ్స్ కొనుక్కున్నారు, చాలామంది బాగుపడ్డారు, ఇంకా కంపెనీలు వచ్చాయి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి. అదొక భాగం. ఈ యొక్క రైతుకు, ఈ యొక్క ముత్తినేని సతీష్కి కూడా 3 ఎకరాలు పోయినది. పోయితే కూడా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ 3 ఎకరాలు పోయినదని ఇష్యూలో వాళ్ళు మాట్లాడి వాళ్ళకు ఒక 2 ఎకరాలు వేరే దగ్గర ల్యాండ్ కొనిచ్చారు. కొన్ని వాళ్ళ బ్రతుకు తెరువు కొరకు వాళ్ళు కొన్ని డబ్బులు దగ్గర పెట్టుకుంటే ఒక దాదాపు 2-3 సంవత్సరాల కాంచి టెక్స్టైల్ పార్క్ పోయిన డబ్బులు పోయినా కానుండి ఇదంతా మాదే వార్డు వస్తుంది. 2-3 సంవత్సరాల కాంచి వాళ్ళ నాన్నను వాళ్ళ అమ్మను చాలా హింసించి పోలీస్ స్టేషన్లో కొట్టి కాలు చేతులు ఇరిగొట్టి తల్లిని కూడా కొట్టి చాలా మేము కూడా పంచాయతీలో పోయినాం, పోలీస్ స్టేషన్ పోయినాం. ఈ సంఘటన చెప్తే మా కుంటపల్లి ఊరికే మాకు ఒక ఇజ్జత్ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ రైతు కుటుంబాలు, రైతు కూలీలు, రైతులే మొత్తం దాదాపు 99% రైతులే. సంఘం మండలానికి కూతబెట్లే ఉంది. మాకు ఇటువంటి అమానుషం ఎప్పుడూ లేదు. ఇట్లా తప్పు చేసి ఇవాళ తల్లిని కొట్టి చంపిన నుండి కఠినంగా శిక్షించాలని మా కుంటపల్లి గ్రామం తరఫున మహిళలు కానీ గ్రామస్తులు కానీ వాడిని బయటికి రాకుండా చేయాలని, అవసరం అనుకున్న వానికి ఏదైనా ఈయనలాగా శిక్ష విధించాలని మా కుంటపల్లి గ్రామం తరఫున మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, అయితే ప్రస్తుతానికైతే ఇంతటి సంఘటన కూడా ఎక్కడ జరగలేదు. కన్న తల్లి మీదనే ఇంత కర్కశత్వం ఎందుకు అన్నటువంటి ఒక ఆవేదన వీళ్ళలో కలుగుతుంది. ఇప్పటి వరకు ఇంతటి దారుణమైనటువంటి ఘటనకు పాల్పడినటువంటి సతీష్ను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఈ ఊళ్ళకి కూడా తనను రానిచ్చేది లేదని చెప్పుకుంటున్నారు. మరికొంతమంది మహిళలు మాత్రం ఈ కుటుంబానికి కాదు కదా తను ఊరు నుండే వెలేస్తామన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏందయ్యా చూస్తాను ఏంది పెద్ద మనుషులు ఏం చేసిండు వాడిని కడుపు ఇప్పుడు మొదటి కాంచి లొల్లు, నీ భూమి పాడబడ, నీ భూమి మునిగిపోదు. ఇట్లాంటి సంఘటన రేపు ప్రతి ఒక్క ఇంట్లో జరుగుతుంది కదా, అందరికి పిల్లలు ఉన్నారు కదా. కెరకలేదా బిడ్డ, వీళ్ళందరికి కెరకలేదా, నా ఒక్కదానికి కెరకనా బిడ్డ? వాడు మొదటి కాంచి కొట్టిండు, తన్నిండు, కోసిండు, కొట్టిండు, అన్నీ చేసిండు. ఏ పనులు రా వాడు తెల్లదానికి వచ్చా మందు అది పెట్రోల్ పోచో కాలబెట్టి ఇంకేమున్నది. వాడు మళ్ళీ ఎవరన్నా గిట్లా అన్నా కానీ గది గట్టన్నదని గిట్లా అన్నదట అని తెల్లదానికి వచ్చి పోసినా దిక్కేలి. మేము గట్లనే ఉన్నాం. కొడుకులను కొట్టయ్యా, నరికయ్యా, సుంచయ్యా. ఏ కొడుకులు అవుతారు, ఏ కోడలు అవుతారు, అది పుట్టాడు కట్టం చేసింది. మొదటి కాంచి మొగడు అది కట్టం చేసి 2-3 ఎకరాలు కొనుక్కున్నది. కొనుక్కుంటే అది మళ్ళీ గట్ట చేసి వీని అత్తగారు ఇచ్చిందా, అలంజో మొగడే పోసిండు ఉంటుందట. దానికి కర్య మాది గొలీడువా దొంగ రాసానికి లంగ రాసానికి బడ్డు లంచి
ఎందుకు పుట్టింది దాని కడుపు కూడా మా నువ్వయ్యా దుమ్ముబోయ్యా కాదు ఇసొంటి వాళ్ళు కాదు అది ఎట్లా చచ్చిందో వాడు కూడా కట్టేసాలి దాంతో పెట్టాలి అందరూ అంతే ఇక ఏ లోకం మీద ఎవడు చేసినా అంతే వాడిని అట్టే చంపాలి వాడిని అట్టే పెట్టాలి గొట్టుగా పోలీస్ స్టేషన్లు అయితే 4 గుద్దులు గుద్దితే 1,00,000 రూపాయలు ఇస్తే వాని గుద్ద సలబడుతుంది అయిపోతుంది ఏమవుతుంది ఏమొచ్చినట్టు కొడుకులు కావాలంటే కొడుకులు కొట్టే ఏమొచ్చింది చెప్పు అది పుట్టాడు కట్టం చేసింది అయినతోటి కానలతోటి గొల్లలతోటి గొక్కలతోటి అందరితోటి పోయింది పూత ఇంత ఇలాంటి ఇన్ని పైసలు ఉన్నా కానీ ఒక్క నడవని కూర వండి పెట్టలేదట ఆ పింఛన్ పైసలు వస్తే దగ్గర పెట్టుకుంటే ఒక్క వంద ఇచ్చేదట అట్లా తినకని దినాలు చేసే నీ వారాలు చేసే ఇంకేమొచ్చిందిరా లంజ కొడుకులు అన్న లంజాన్ని కొయ్యాలి పట్టి కన్నతల్లిపై ఇంత కర్కశత్వాన్ని ప్రదర్శించిన తర్వాత ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి మహిళలు కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపు సమాజం ఎటుపోతుందన్నటువంటి ఒక ఆందోళన వాళ్ళలో కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మహిళలు కూడా మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇట్లా వినోదకి ఇంత దారుణ పరిస్థితి మీ ఊళ్ళో జరగడానికి ఎట్లా చూస్తున్నారమ్మా? అసలు ఇంత ఇట్లాంటి కొడుకు కూడా ఉండొద్దు అన్నటువంటి ఆవేదన అందరూ వ్యక్తం చేస్తున్నారు. అసలు మాయని మచ్చ అంటే కన్న కొడుకు అన్నటువంటి పదానికే అరువుల అయ్యే పరిస్థితి లేదు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇది అమానవీయ చర్య. ఒక కన్న తల్లి ఆస్తి కోసము కన్న తల్లి మీద పెట్రోల్ వేయడం, ఒక కన్న కొడుకు అంటే 9 మాసాలు మోసి పెంచి పెద్ద చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఎవరైనా కూడా ఇక్కడ కుంటపల్లి గ్రామంలో వినోదకే జరిగినది చర్యను ఖండిస్తున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ జరిగినా కూడా ఒక కన్న తల్లి మీద పెట్రోల్ వేయడం అది అసాంఘిక అనాగరికమైన చర్య. అది దీన్ని మహిళా సంఘాల తరపున కాకుండా కూడా ఒక తల్లిగా ఒక గృహిణిగా దీన్ని ఖండిస్తున్నాను. అది ఏదైతే చర్య సతీష్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో కన్న కొడుకు అయితే ఎవడో ఉన్నాడో వాళ్ళు చేయడం అది హేయమైన చర్య. దీన్ని అందరి తరపున కూడా నేను ఖండిస్తున్నాను. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇది మళ్ళీ ఇంకొకరు నేర్చుకోకుండా వేరే వాళ్ళు నేర్చుకోకుండా ఆస్తి ఇవ్వకపోయినా ఏమి ఇవ్వకపోయినా కన్న పేగు తెంచుకొని పుట్టిన కొడుకు ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇది అందరి తరపున కూడా ఖండిస్తున్నాను నేను. అది ఈరోజు జరిగేటువంటి సంఘటన బాధాకరమైన విషయం. ప్రపంచ యావత్ దేశానికే ఒక మచ్చ. దీన్ని ఖండించవలసినటువంటి మహిళా సంఘాలు కానీ తోడబుట్టి ఎవరైనా కానీ అందరికీ కనకరించవలసిన అవసరం ఏంటంటే ఈ రోజు వరకు ప్రపంచ యావత్ దేశాలకు కూడా ఇది ఒక గుణపాఠం. అది కరెక్ట్ కాదు, శిక్షించాలి, తప్పది. దాన్ని ఖండించవలసిన అవసరం మనకు ఉన్నది. ఈ మనకున్నటువంటి ప్రపంచ దేశాలలో ఇలాంటి సంఘటన కన్న తల్లి అనే క్రోపాత అనేది తల్లికి ఉంటుంది ప్రేమ. ఆ ప్రేమను ఇవాళ ఖండించి నువ్వు ఇవాళ ఖండించినావు కాబట్టి ఇవాళ తీసుకుపోయి ఇవాళ పెట్రోల్ పోసి కాలబెట్టిన దానికి దీనికి ఖండించవలసిన అవసరం మన బాధ్యత మనకు ఉన్నది. సమాజం మనం బాధ్యత వహించాలి, తప్పదు. ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి కానీ ఈటీ కానీ ఎన్టీవీ కానీ ఎస్ఆర్ కానీ అందరూ ఖండించవలసిన అవసరం మనం అందరం బాధ్యత వహించాలి. ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మానవత్వం అనేదానికి ఒక మాయని మచ్చ. కన్న తల్లి ఎన్ని ఇబ్బందులు పడి జన్మనిస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి మాతృత్వాన్ని ఒక అవమానపరచడమే అని చెప్పంటున్నారు. తల్లి లేనిది ఏ జీవి మనుగడ సాగించలేదు, అసలు ఏ జీవి పుట్టదు. అట్లాంటి కన్న తల్లినే చంపే కర్కశత్వం ఉన్నటువంటి పరిస్థితి అంటే సమాజం ఎటుపోతుంది, ఎట్లాంటి సమాజంలో మనం ఉన్నామన్నటువంటి ఒక ఆందోళన. ఇది యావత్ రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ఈ ప్రపంచంలోనే మాతృత్వాన్ని చంపేశారన్నటువంటి ఒక ఆవేదన, అది కూడా కన్న కొడుకే కాల ఎముడయ్యాడన్నటువంటి ఒక ఆవేదన, ఆందోళన మాత్రం ఇక్కడ కుంటపల్లి గ్రామస్తుల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. గ్రామంలో జరిగినటువంటి దారుణ ఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ చెల్లించిపోతున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదన్నటువంటి ఒక ఆందోళన, భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మరికొంతమంది మనతో ఉన్నారు కుంటపల్లి గ్రామంలో. ఒకసారి వాళ్ళ ఆవేదన, ఎందుకంటే ఇక్కడ తన భర్త చనిపోయినటువంటి వినోద భర్త దీనస్థితి చూశారు, అలాగే వాళ్ళ కూతురు హృదయ రోదన చూస్తున్నారు, మనవరాళ్ళు కూడా చాలా దీనస్థితిలో ఏడుస్తున్నారు. మాకు కూడా ప్రాణ భయం ఉందన్నటువంటి ఒక భయాందోళన వాళ్ళు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు సమాజం ఎటు వెళ్తుంది, ఎట్లాంటి సమాజంలో మనం ఉన్నామంటే ఒక ఆందోళన కూడా మిగిలిన వాళ్ళు కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్ మీ సంఘటన చూస్తుంటే? ఈరోజు ఒక బాధాకరం. 9 మాసాలు మోసి ఒక తల్లి తన కడుపులను ఎప్పుడైతే నెలదప్పి నుంచి ఆ రోజు నుంచి 9 మాసాలు మోసి కన్న తల్లి ఆ డెలివరీ అయిన తర్వాత కూడా ఆ పాపను కంటికి రేపలా చూసుకుంటుంది. కానీ ఈ సమాజం, సభ్య సమాజం
సిగ్గుపడేటలా ఈ కొడుకు చేసిన దీన్ని ఇతన్ని ఇచ్చిపెట్టకూడదు. అసలు చట్టాలు ఎడిపోతున్నాయి. ఏం చేస్తున్నాయి చట్టాలు? ఒక పక్క ఖమ్మంలో ఎస్ఐ, ఒక పోలీస్ స్టేషన్లో ఉండాలని ఎస్ఐ తన భార్యను చిత్తహింసలు పెట్టినట్టే. ఇది ఎవరికి చెప్పుకోవాలి? ఇది బాధలు అసలు ఏం ఎడిపోతున్నది సమాజం. ఇప్పటికైనా ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో మహిళల పక్షాన పనిచేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఎంసీపీఐ పార్టీ. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, మనకు రోజు ఏ పేపర్ తిరిగే చూసినా కూడా విపరీతమైన మహిళలపై అత్యాచారాలు, హత్యాకాండాలు. అసలు చట్టాలు ఎక్కడ పోతున్నాయి? ఏం పని చేస్తున్నాయి? ఎవరికి ఉపయోగపడుతున్నాయి? అంటే చట్టాలు సరిగా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అయితే అనుకుంటున్నారా? వాస్తవం ఇది. ఏదైతే కొన్ని ఘటనలు జరిగినప్పుడు ఆ ఘటనల మీద చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను సరిగా పనిచేసుకుంటే ఈరోజు ఇది జరిగేది కాదు. అంటే చట్టాల మీద భయం లేదు, ఎవరికి అవగాహన లేదంటారా? చట్టాలను ఎవరైతే యంత్రాంగం ఉన్నదో ఆ యంత్రాంగం ఉపయోగించడం లేదు. ఆ యంత్రాంగం ఉపయోగించడం లేదే ఈరోజు ఇది జరుగుతున్నాయి. ఒకవేళ చట్టాలే కనుక ఉపయోగించినట్టయితే జరగపోవు. ఆ చట్టాలు తెలిసిన వ్యక్తి ఎస్ఐ గారు ఏం చేసిండు? తన సొంత భార్య అయినా చిత్రహింసలు పెట్టి ఆ చిత్రహింసలకు తట్టుకోలేక భార్య చనిపోయింది. ఎవరు దీనికి కారణం? తన బిడ్డను తను తీయగలుగుతాడా? ఇద్దరు చిన్న పాపలు, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి వాళ్ళ బాధల సమస్యలు ఎవరు చూడాలి? ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఒక పోలీస్ ఎస్ఐ అసలు ఏ పరిస్థితిలో ఉన్నాడు? యంత్రాంగం ఇది. యంత్రాంగం ఎక్కడ పోతున్నది? ఎక్కడ నిద్రపోతున్నది? ఇది సభ్య సమాజానికి ఒక సిగ్గుసేటు. ఒక పోలీస్ అయి ఉండి కూడా, ఒక ఎస్ఐ ఉండి కూడా తన భార్యమే ఈ విధంగా చేయడం, అతన్ని శిక్షించాలి. అతన్ని మళ్ళీ ఇంకోడు కూడా ఇలాంటి సమస్యకు, ఇలాంటివి వాటికి పాల్పడకుండా వాళ్ళని వృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉన్నది, చట్టాల మీద ఉన్న. చట్టాలు అనుకూలంగా ఉన్నాయి, చట్టాలకు మహిళలకు అనుకూలంగా ఉన్నాయి. ఆ చట్టాలను ఉపయోగించడం లేదు. వాళ్ళ ఏదైతే ఉన్నాయో ఆ కద్దరు బట్టలకే వాళ్ళు చెప్పిన మాటలకే ఉంటేనే తప్ప మహిళలకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ ఈ చట్టాలను ఉపయోగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ యంత్రాంగం మీద ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మాది ఎంసీపీఐ పార్టీ సంఘ మండల కార్యదర్శి, నా పేరు ఇస్మాయిల్. కుంటపల్లి గ్రామంలో జరగడానికి కారణం ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం. ఆ రోజు కనుక వాళ్ళ తల్లిని తండ్రిని కొట్టిన రోజు, కాలు ఇరిగిన రోజు, ఇక్కడ తొడగు వాత వచ్చిన రోజు, ఆ రోజే కనుక ఇదే కేసు పెట్టి ఎస్ఐ గారు కనుక జైలుకు పంపితే ఇవాళ ఈమెను చంపకపోవాడు. కొంత భయం అనేది ఉండు మనిషి లోపల. ఆ రోజు ఎస్ఐ గారు ఎందుకు ఇచ్చిపెట్టిండో తెలియదు. ఇంతకుముందు కొట్టిండు ఇక్కడనే రోడ్డు మీద, ఇంతమంది కూడిన్లు. ఆ రోజు కాళ్ళు ఇరిగినాయి, ఈమెనే ఈనోదా. మరి ఆ రోజు కనుక జైలుకు పంపినట్టే అంటే ఈరోజు ఆయన అంత పని చేయకపోవు. ఆ నిర్లక్ష్యం వల్ల ఇచ్చిపెట్టడం వల్ల ఇప్పుడు అమ్మాయిని చంపినాకనే ఏం చేయరు పోలీసు వాళ్ళు, ఎస్ఐ ఏం చేయడు, ఎస్సీఐ ఏం చేయలేడు అనే ధీమా ఆయన కలిగింది కాబట్టి వచ్చి పెట్రోల్ పోసి తలగబెట్టడం జరిగింది. కానీ ఇలాంటి సంఘటన ఇంకో వాళ్ళకు జరగకుండా ఉండాలంటే అతన్ని కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ధైర్యంగా బయటకు వచ్చే ధీమా ఉందా ఆయనకి? తప్పకుండా వస్తారు, ఎవరో జమానతు పడతారు, తీసుకొస్తారు. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండాలంటే ఆయనకు తగిన శిక్ష పడాలి. ఇక్కడ దాదాపు అంటారు ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ తదాసు దేవతలు ఉంటారని చెప్పి అంటారు. స్త్రీని కన్న తల్లిలాగా ఆది పరాశక్తితో పోలుస్తున్నటువంటి ఈ సమాజము, ఈ సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఉండాలి. కానీ చట్టాలు ఎక్కడ ఇంప్లిమెంట్ కావడం లేదంటున్నారు. ఒకవేళ కన్న తల్లిని కర్కశత్వంగా కాలు విరగొట్టినప్పుడే తనను శిక్షించి ఉంటే ఇప్పుడు తన ప్రాణాల మీదకి వచ్చేది కాదని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు చట్టాలు బలహీనతంగా ఉండడము, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళకే చట్టాలు మారడంతో కూడా ఇక్కడ ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి పర్సన్స్కే ఇక్కడ ఉపయోగపడుతున్నాయి తప్ప మామూలు పేద ప్రజలకు నిజంగా అంటే ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి చట్టాలు ఉపయోగపడతలేవు అని చెప్పి ఒక ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. కన్న తల్లిని కాలు అప్పుడే కఠిన చర్యలు తీసుకుంటే తను ఈ పరిస్థితికి ఉండేది కాదు, ఇప్పుడు వినోద చనిపోయేది కాదన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన కూడా ఇక్కడ గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా తన తల్లిని ఎవరైతే హతమార్చి పోలీసుల అదుపులో ఉన్నటువంటి సతీష్ ఉన్నాడో తనని మాత్రం బయటికి రాకుండా చేయాలి. ఉంటే మాత్రం మాకు కూడా ప్రాణభయం ఉంటుందని చెప్పి వారి బంధువులు కూడా చెప్తున్నారు. చాలామంది ఆర్టీవీ ఇక్కడికి గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత మాట్లాడడానికి చాలామంది భయపడ్డారు. ఎందుకంటే మేము మాట్లాడితే మమ్మల్ని పైన కూడా ఎక్కడ దాడి చేస్తారో అన్నటువంటి ఒక భయాందోళన మాత్రం ఇక్కడి గ్రామస్తులు కూడా వ్యక్తం చేస్తున్నారంటే ఎటుపోతుంది సమాజం అన్నటువంటి ఒక ఆవేదన, ఆందోళన కూడా ఎంసీపీఐ పార్టీ తరపు నుంచి అలాగే గ్రామస్తులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఒక మాతృమూర్తి హృదయ వేదనను, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి కన్న తల్లి పడుతున్నటువంటి బాధలను అర్థం చేసుకుంటున్నటువంటి పిల్లల ఆలోచన, ఆవేదన విధానాన్ని కూడా అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే కఠినంగా శిక్షిస్తే తప్ప వారి చనిపోయినటువంటి వినోద ఆత్మకు శాంతి చేకూరదు, అలాగే ఉన్నటువంటి వాళ్ళ బతుకులకు భరోసా కూడా ఉండదన్నటువంటి ఒక ఆలోచనలు కూడా గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కుంటపల్లి గ్రామం నుండి కెమెరా పర్సన్ నాగరాజ్తో వెంకటరత్నం, RTV వరంగల్.
For latest updates on India-Pakistan tensions, download RTV Live app.